ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేశారు. ఎస్ఐబీ రివ్యూ కమిటీ ప్యానెల్ కు తప్పుదోవ పట్టించిందని మాజీ సీఎస్ శాంతకుమారి వాంగ్మూలం ఇచ్చారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కోసం ఎస్ఐబీ పంపిన నంబర్లపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు శాంతకుమారి చెప్పారు. ఇక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు స్టేట్మెంట్ సైతం పోలీసులు రికార్డు చేశారు. మరోవైపు మావోయిస్టు సానుభూతి పరులు ఉగ్రవాద సంబంధిత సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారని ఎస్ఐబీ నుంచి రివ్యూ కమిటీకి లేఖ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ నేతల వాంగ్మూలాలు నమోదు చేశారు అధికారులు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డితో పాటు ఆయన తమ్ముడు కొండలరెడ్డి, సింగిరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్లుగా దర్యాప్తు బృందం గుర్తించింది. ఇందులో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేత బెల్ల సుధీర్ రెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. మరికొంతమంది కాంగ్రెస్ నేతల స్టేట్మెంట్ కూడా తీసుకునేందుకు సిట్ సిద్దమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేశారు. ఎస్ఐబీ రివ్యూ కమిటీ ప్యానెల్ ను తప్పుదోవ పట్టించిందని మాజీ సీఎస్ శాంతకుమారి వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ఎస్ఐబీ పంపిన నంబర్లపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు శాంతకుమారి చెప్పారు. ఇక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు స్టేట్మెంట్ ను సైతం పోలీసులు రికార్డు చేశారు. మరోవైపు మావోయిస్టు సానుభూతి పరులు ఉగ్రవాద సంబంధిత సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారని ఎస్ఐబీ నుంచి రివ్యూ కమిటీకి లేఖ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ నేతల వాంగ్మూలాలు నమోదు చేశారు అధికారులు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే సిట్టు దూకుడు పెంచిందని చెప్పాలి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎవరైతే నవంబర్ 15 నుంచి 30వ తారీఖు వరకు ఫోన్లు ట్యాప్ జరిగాయో వారందరినీ కూడా ఒక్కొక్కరిని పిలిపించి వారి యొక్క స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తున్నారు, వాళ్ళని సాక్షులుగా పెట్టుతున్నారు. అయితే ఈ కేసులో మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు వెలుగు చూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో రివ్యూ కమిటీను ఎస్ఐబి తప్పుదో పట్టించే విధంగా అంటే నక్సల్స్ సానుభూతి పరులని చెప్పి ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారని చాలామంది రాజకీయ నేతల పేర్లను తర్వాత వారి కాంటాక్ట్ నెంబర్లు పంపించి రివ్యూ కమిటీని తప్పుదో పట్టించే విధంగా వ్యవహరించారంటూ కూడా మాజీ సీఎస్ శాంతకుమారి కూడా ఇప్పటికే సిట్కి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతల స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటికే మాజీ సీఎస్గా పనిచేసినటువంటి శాంతకుమారిని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరోవైపు రివ్యూ కమిటీలో జిఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి రఘునందన్ రావు స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఫోన్ ట్యాపింగ్ కోసం ఎస్ఐబి పంపినటువంటి నెంబర్లపైన గతంలోనే మాజీ సీఎస్ ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఇవి నక్సల్స్కు సానుభూతి పరులు అని చెప్పి వారి నెంబర్లను ట్యాప్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని అనుమతి తీసుకొని వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ప్రస్తుతం అయితే మాత్రం అధికారులు గుర్తించారు. మరోవైపు సాధారణ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేసేటువంటి సమయంలో కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా ఇప్పుడు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తాను ఇన్ఛార్జిగా పనిచేశాడు. ఆ సమయంలోనే రేవంత్ రెడ్డితో పాటు అతని సోదరుడు కొండలరెడ్డి, మరోవైపు హరివర్ధన్ రెడ్డి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ప్రస్తుతం సిట్ బృందం గుర్తించి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేత బిల్లా సుధీర్ రెడ్డి యొక్క వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం దాదాపు
ఇప్పటి వరకు సిట్ అధికారులు ఒక అంచనాకు వచ్చిన దాని ప్రకారం దాదాపు 4,000కు పైగానే ఫోన్లు ట్యాపింగ్ జరిగాయనేది ఒక అంచనాకు రావడం జరిగింది. కేవలం డాటా మాత్రం నవంబర్లో జరిగినటువంటి 2023 నవంబర్లో జరిగినటువంటి డాటా మాత్రమే ఇప్పటి వరకు ఉంది. కాబట్టి ఆ డాటాను ఆధారంగా చేసుకొని ఆ ఎవిడెన్స్ని ఆధారంగా చేసుకొని పూర్తి స్థాయిలో వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకి బీజేపీ నేతలు కూడా ఫోన్లు ట్యాప్ అయ్యాయి కాబట్టి వారిని కూడా విచారణ జరపాలనేది ప్రస్తుతం సిట్ భావిస్తుంది. ఇప్పటికే ఈటెల రాజేంద్ర కూడా నోటీసులు జారీ చేశారు. రేపు 11 గంటలకు విచారణకు హాజరయ్యి ఈటెల రాజేంద్ర కూడా బాధితుడిగా సాక్షిగా స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.